హలో ఆల్. ఇవాళ నేను ఈ వీడియోలో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దాంతోపాటు అందులోకి ఇంకా ఏమేమి మిక్స్ చేస్తానో కూడా చూద్దాము. దాంతోపాటు నేను ఇంకా ఏం తింటున్నానో తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడండి. అది కూడా బీట్రూట్తో చేసిందే. ఇద్దరు పక్కన ఆడుతున్నారు కదా, వాళ్ళని పిలిచి కాస్త టేస్ట్ చేయమని చెప్పాను. వాళ్ళకి అది నచ్చలేదంట. చిన్నప్పుడు మనకు కూడా నచ్చదు కదా, అంతే. దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలిసే ఏజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు కూడా తినడం నేర్చుకుంటారు. నేనైతే ఈ జ్యూస్ తాగడం మొదలుపెట్టింది ఐరన్ ఇంప్రూవ్మెంట్ కోసం మాత్రమే. ఆ తర్వాత నాకు టేస్ట్ కూడా నచ్చింది, అందుకే కొంచెం ఫ్రీక్వెంట్గా చేసుకొని తాగుతూ ఉంటాను, అట్లీస్ట్ వీక్లో 2 to 3 days. ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక బీట్రూట్, ఒక క్యారెట్, ఒక ఉసిరికాయ, ఒక చిన్న అల్లం ముక్క, ఒక నిమ్మకాయ తీసుకున్నాను. బెల్లం ఈజ్ ఆప్షనల్, మనకు కావాలంటే స్వీట్ కోసం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవడమే. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నేను దీన్ని పడేయకుండా ఒక రెసిపీ తయారు చేసుకుంటాను. అందులో కాస్త కర్డ్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు దాన్ని పోపు పెట్టుకున్నామంటే మనకు సలాడ్ లాగా రెడీ అయిపోతుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు ఇందులో పోపు కోసం నేను కాస్త ఆయిల్ హీట్ చేసుకున్నాను. అందులో కాస్త మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేశాను. అందులోకే కొంచెం అల్లం తురుము కూడా వేశాను టేస్ట్ కోసం. సో పోపు వేగిపోయిన తర్వాత మనం సలాడ్లో మిక్స్ చేసుకోవడమే. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.